స్నానమైందా? దేవుడికి దండం పెట్టుకో. అమ్మా రోజు దేవుళ్ళకే దండం పెట్టుకుంటున్నా. రాముడు, వినాయకుడు, శ్రీనివాసుడు, జగన్నాథుడు, శివుడు. వీడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ లాంటి అర్థమైనట్టే ఉంటుంది కానీ ఏమీ అర్థం కాదు. థ్యాంక్ యూ సార్. ఏరా రఘుపతి, కొత్త గాలి తిరుగుడేనా? ఏబిసిడీలు ఏమన్నా వచ్చా? వచ్చు. ఏబిసిడిఎఫ్ మీ తాత ముడ్డిట్టా. పట్టుకోడా నెట్టి దెబ్బలు తినే రోజులు దగ్గర ఉన్నారు నీకు. రేయ్ రాఘవ ఎక్కడ్రా? ఈ టైంలో ఇంకెక్కడ ఉంటాడురా? మొట్టమొదటిసారిగా ఇండియా ఎప్పుడు క్రికెట్ వరల్డ్ కప్ గెలిచింది? ఏ 1882, బి 1883, సి 1982, డి 1982. 1882 అనుకుంటుమే. కాదండి, 1883 అనుకుంటా. మీ ఇద్దరు తప్పే. 1982. అసలేం ఆలోచించకుండా తప్పు చెప్తున్నాడు చూడండి. ఇతనే మన రాఘవ. ఎలాంటి క్వశ్చన్ కైనా కాన్ఫిడెంట్ గా రాంగ్ ఆన్సర్ చెప్పడం ఇతని స్పెషాలిటీ. వీళ్ళ ఫ్యామిలీలో వీడే కొంచెం బెటర్ అండి. వాళ్ళ అమ్మా నాన్న చెప్పిన ఆన్సర్స్ అప్పుడు కనీసం క్రికెట్ లో 1 డే మ్యాచ్లు కూడా స్టార్ట్ అవ్వాల. పైగా వీళ్ళు చూసేది ఆల్రెడీ నిన్న చూసిన మీలో ఎవరు కోటీశ్వరుడు రిపీట్ ఎపిసోడ్. ఇక ఆలోచించండి వీళ్ళ ఐక్యూ లెవెల్స్. ఆ ఆన్సర్ 1983 అని వీళ్ళకి ఎప్పటికీ తెలియదు. 1982 కరెక్ట్ అన్న కాన్ఫిడెన్స్ తో రాఘవ వాళ్ళ కొడుకు జీనియస్ అన్న బిలీఫ్ లో వాళ్ళ అమ్మా నాన్న. ఇతను 5th క్లాస్ డ్రాప్ అవుట్ బై చాయిస్. అదే పాపం ఇంకో చాయిస్ లేక ఎప్పటికైనా మీలో ఎవరు కోటీశ్వరుడికి వెళ్లి ₹1 కోటి గెలవాలనేదే వీడి డ్రీమ్. ₹1 కోటి ఏమో గానీ ఆ ప్రోగ్రామ్ కి వీళ్ళు పంపిన SMS లకైన ఖర్చులతో ఒక మధ్యతరగతి కుటుంబం 10 సంవత్సరాలు రీఛార్జ్ చేసుకోవచ్చు. రాఘవ పంక్చర్ షాప్ స్పెల్లింగ్ లాంటోడు. అది కరెక్ట్ గా రాయరు, వీడు కరెక్ట్ గా చెప్పడు. నెవర్ ఎవర్ నెవర్ ఎవర్. రేయ్ కెమెరా తెమ్మన్నా, తెచ్చావా? తెచ్చారా? ఇదిగో. అమ్మా ఏంటి నాన్న? త్వరగా రా నాన్న. నీళ్ళతో ఏం చేస్తున్నావు? ఇట్రా. మనకి ఏ క్షణంలో అయినా మీలో ఎవరు కోటీశ్వరు నుంచి కాల్ రావచ్చు. అందుకని మనం ముందుగానే వీడియో తీస్తున్నాం. సరేనా? వస్తుండా. రేయ్ నేను రెడీ. మీ ముగ్గురు లోపల నుంచి నడుచుకుంటే ఇక్కడ రండి. ఓకేనా? ఓకే ఓకే. అన్న నేను హాట్ సీట్ లో కూర్చున్నప్పుడు ఇదే వీడియో వస్తుంది. యాక్టింగ్ అదిరిపోవాలి. యాక్షన్. హాయ్ అండి, నా పేరు రాఘవ. మా అమ్మ మా నాన్న మాది తిరుపతి పక్కన వడమాలపేట. మా నాన్నగారికి 3 ఎకరాల పొలం ఉండేది. అలాగే 4 ఆవులు 3 గేదెలు ఉండేవి. మొన్న వరద వల్ల పొలం మొత్తం పాడైపోయింది. పంట చేతికొచ్చేలోగానే కట్ కట్ కట్. అత్త ఈ డైలాగ్ చెప్పేటప్పుడు నీ కంట్లో నీళ్లు రావాలని చెప్పా కదా. మర్చిపోయినాన్రా. సరే గుర్తు పెట్టుకో. ఎడమ కంటి నుండి 2 అంటే 2 నీటి చుక్కలు రావాలి. ఓకేనా? అట్నే మళ్ళీ ఫస్ట్ నుంచారా? అవునరా. రెడీ యాక్షన్. మాది తిరుపతి పక్కన వడమాలపేట. మా నాన్నగారికి 3 ఎకరాల పొలం ఉండేది. అలాగే 4 ఆవులు 3 గేదెలు ఉండేవి. మొన్న వరద వల్ల పొలం మొత్తం పాడైపోయింది. పంట చేతికొచ్చేలోగానే ఏంది ఆ తోరాక్షన్ చేస్తుంది? నేను కానీ మీలో కోటీశ్వరులో ₹1 కోటి గెలిస్తే మా ఊరిని దత్తత తీసుకుని బాగు చేస్తాను. అలాగే మా అమ్మ నాకు కారు కొంటాను. ఎవరి కారు మీద డాడ్ గిఫ్ట్ మామ్ గిఫ్ట్ అని ఉంటది. నేను మా అమ్మ నాకు కారు కొని తన గిఫ్ట్ అంటే చూడాలను. కట్. చోలు పోండి. అయిపోయిందారా? అయిపోయిందిరా, సూపర్ చేసావు. కానీ ఇంకొన్ని తీయాలరా. ఇంకేమన్నాయి? వ్యవసాయానికి నీళ్ళు లేక మా ఊరు పొలాలన్నీ ఎండిపోయాయి. కనీసం కడుక్కోవడానికి నీళ్ళు లేక మా ఊరి పిల్లకాయల ముడ్లు కూడా ఎండిపోయాయి. బడికి పోయి పాటలు నేర్చుకోవాల్సిన సూర్యగాడు బర్రెలతో కలిసి పాటలు పాడుకుంటున్నాడు. అవ్వల్లో చాడీలు చెప్తున్నప్పుడు చాలా ఆయాసపడుతున్నారు. వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. మా ఊరి ఆడవాళ్ళ బిందెల నిండా నీళ్లుండాలి, వాళ్ళ గుండెల నిండా నేనుండాలి. బడి కట్టాలి, ట్యాంక్ కట్టించాలి, హాస్పిటల్ కట్టించాలి, రోడ్లు వేయించాలి, చాలా చేయాలి. మా ఊరిని మార్చి గ్రామ పెద్దనవుతా. అందుకు నాకు ₹1 కోటి కావాలి.
నేను గెలవాలి. ఆల్ ద బెస్ట్ రాఘవా. బా ఏం చేసావురా నువ్వు? ఇంత తెలివిగా నువ్వు భలే తీసావురా. ఎంతైనా చూస్తా ఉండదునా ఎప్పటికైనా మా ఊడు రాకేష్ కంటే గొప్పడవుతాడు. నిజంగా ఈ వీడియోలు రాఘవే చేశాడా? నిజమా? పదరా పోదాం. ఒరే తెక్కకొచ్చిన వాళ్ళారా, ఎంతసేపు గాలి తిరుగుడు ఆగిత్తం పట్టిన పనులు, చదువు గాలి కొదిలేసి ఊరు తిరుగుడేందిరా? ఎప్పుడు ఇంట్లో అడగరారా పెతర్నాయాళ్ళారా మిమ్మల్ని? ఈ ఊర్లో పెతర్నాయాలు వీళ్ళిద్దరే కాదు, ఇంకొకడు కూడా ఉన్నాడు. హియర్ కమ్స్ రాజారాం, ద ఫాస్టెస్ట్ బౌలర్ ఆఫ్ ఇండియా. అవుదాం అనేది వీడి కళ, యాటిట్యూడ్ మాత్రం అదే నిజం అన్నట్టు ఉంటుంది. ఫస్ట్ స్లిప్ లోకి రా అన్న. అది ఒకటో స్లిప్, ఇది రెండో స్లిప్. నువ్వు యాడుండవో నీకు తెలిసిన 1.5 స్లిప్. ఇంకొంచెం జరగన్నా, జరుగు. అంతే అంతే. వాళ్ళు అన్న నువ్వు డీప్ మిడ్ వికెట్ మీదకి వెళ్ళు. దిలీపన్నా నువ్వు గల్లీలో పో. అన్నా కొంచెం జరగన్నా. నో ఫుల్ కవర్ నా. చాలారా కొంచెం. అది నో బాలా. అన్నా మీరంతా మోసం ఆడుతున్నారన్నా. ఏంటన్నా ఇది? కావాలంటే వీడియో చూద్దాం రారా. గ్రీస్ దాటాడు రా. ఉంటాడు. మరా లైన్ వడమలపేటలో ఉంటే కాలు తిరుపతిలో ఉండదు కదరా. ఏందిరా చెత్త బౌలింగ్? పాపం అరచేయి చిన్నది కదా, ఇంకా సరిగ్గా బాల్ మీద గ్రిప్ దొరకలేదు. ఊర్లో ఆడే ప్రతోడి బౌలింగ్ లో 6 కొట్టినోడే. ₹50 గోవిందా. ఈజీ క్యాచ్ అన్నా డీప్ మిడ్ వికెట్ లో. ఒరే ఇంక నువ్వు బౌలింగ్ వేసిన చాలే గానీ వెళ్ళే డీప్ మిడ్ వికెట్ బయట బెంచీ మీద కూర్చోపో. వెళ్ళా మనోడు మలింగ ఫ్యాన్లే. ఎప్పటికైనా మలింగ అలాగా పెద్ద బౌలర్ అవుదామని ఫిక్స్ అయ్యాడు. ఆ ప్రాసెస్ లో ఒకసారి మలింగ అలాగా కటింగ్ కొట్టాడు. వాళ్ళ అమ్మ వీడిని కోహ్లీలాగా చిత కొట్టింది. ఇతని మాటలు బట్టి ఏదో పెద్ద ఇంగ్లీష్ వచ్చు అనుకోబాకండి. క్రికెట్ లో వాడే పదాలు మాత్రమే వచ్చు. ఇక చదువు అంటారా, హర్ష భోగ్లీనే వీడికి లెక్కల మాస్టారు, సునీల్ గవాస్కరే సైన్స్ టీచరు. క్రికెటే సిలబస్, గ్రౌండే స్కూలు. క్రికెట్ కాకుండా వీడి లైఫ్ లో ఇంకేదైనా ఉందంటే అది వాళ్ళ మామ కొనిచ్చిన పోలీస్ బొమ్మ. ఆ బొమ్మతో ఈడేం చేస్తున్నాడు చూడండి. వీళ్ళ ముగ్గురుకున్న కామన్ గోల్ ఒకటే, ఫేమస్ అవడం. వీళ్ళ ముగ్గురుకున్న కామన్ శత్రువు కూడా ఒకటే, రాకేష్. రే ఏమైందిరా? రే మా టీచర్లందరేంట్రా రాకేష్ రాకేష్ అని చంపుతున్నారు. రే చాలా కష్టం అంట కదరా ఫిజిక్ ఒలింపిక్ గెలవడం. రే ఆ క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీరా. వాడికి దమ్ముంటే మీరెవరు కోటీశ్వర్లు ఆన్సర్ చెప్పమను. వాడి వల్ల కాదు. కరెక్ట్ రా రాఘవ. దమ్ముంటే వాడు నాలుగు సినిమా దిమను, వాడి వల్ల కాదు. దమ్ముంటే వీళ్ళకి ఫాస్ట్ బౌలింగ్ ఏమను, కష్టం. రే నేను పెద్ద డైరెక్టర్ అవ్వాలన్నా, నువ్వు ఫాస్ట్ బాల్ అవ్వాలన్నా, నువ్వు ₹1 గెలవాలన్నా, మన ముగ్గురు పేర్లు పేపర్ లో పడాలన్నా ఈ ఊర్లో ఉంటే అవ్వదురా. నిజం రా, నేను కూడా ఈ ఊర్లో వాళ్ళతో క్రికెట్ ఆడలేకపోతున్నాను రా. ఒక ఫాస్ట్ బౌలర్ కి బాల్ ఇచ్చినప్పుడు కనీసం ఒక వైపు ఎంగిల్ పూసి ఇవ్వాలని కూడా తెలియదురా వాళ్ళకి. అవునరా, ఓ వైపు ఎంగిలి పూసిస్తే ఏమవుద్ది? అది అది బాల్ జర్రమని జారిపోద్దురా, బ్యాట్స్మెన్ ఆడలేడు. ఓహో ఇక్కడ కాదు గారా, హైదరాబాద్ లో ఉంటే 40 ఈజీ గెలిచావు. అవునరా రాఘవ, హైదరాబాద్ కి వెళ్ళాలి. వెళ్ళిపోదాం, అక్కడే చాలా రోజులు వెళ్ళిపోదాం. ఫేమస్ అయిపోవాలరా. మన ముగ్గురు ఫోటోలు మన ఊర్లో పోస్టర్ పడేంత ఫేమస్ అయిపోవాలరా. అయిపోదాం రా, పోదాం రా. హైదరాబాద్ కా? ఎహే ఇంటికి మా అమ్మ వచ్చేస్తుంటది, సాగు కొడుతుంది. రే హైదరాబాద్ వెళ్ళాలంటే చాలా డబ్బులు కావాలి కదరా. మరి డబ్బులు ఎలా రా? రే పిల్లకాయలు, నాతో పాటు చేనులోకి పనికిరండి రా. ముగ్గురికి కలిపి ₹10 ఇస్తాను. నువ్వు ఇచ్చే డబ్బులు మాకు సరిపోవు తాత. అయితే ఎంత కావాలరా? కోట్లు కావాలి.
ఏంది వేసుకున్న కోట్లా? తాత ఆ జోకి మా అమ్మమ్మ నానమ్మ నవ్వడం కూడా ఆపేశారు. అయితే అంత డబ్బులు అయితే సంపాదిస్తారా మీరు?